హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మన్వీస్ చిట్చాట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ప్రెస్టీజ్ ఎప్పట్లానే ఎక్స్చేంజ్ ఆఫర్ ప్లస్ డిస్కౌంట్స్తో వచ్చిందనమాట. నేను 2 ఐటమ్స్ నేను ఎక్స్చేంజ్ ఇచ్చేసి 2 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. సో ఆ డీటెయిల్స్ ఎట్లా పడ్డాయి, నాకు కాస్ట్ ఎంత పడింది, డిస్కౌంట్ ఎంత పడింది, ఎక్స్చేంజ్లో ఎంత పడింది అని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అనమాట. సో కిచెన్ ఐటమ్స్ అయితే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. సో బేసిక్గా నాకైతే చాలా ఇష్టం. వండినా వండకపోయినా సరే వాటిల్లో రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట అన్నీ. చూడండి, పట్టు చీరలు కొనుక్కొని ఒక పాయింట్ ఆఫ్ టైంలో రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఇంటి నిండా పట్టు చీరలు ఉంటాయి కానీ పిచ్చ నైట్ వేసుకునే తిరుగుతారు అంటారు కదా, అట్లాంటి టైప్లో అనమాట. అన్నీ అంతే, ఇదైనా ఒకటే, కిచెన్ సామాన్ అయినా ఒకటే, ఏవైనా ఒకటే. ఆఫర్ ఉంది, ఆఫర్ అంటేనే పిచ్ అనమాట. ఆ ఆఫర్ పిచ్చిలో వెళ్ళి మనం తీసుకుంటాము. సో నేను కూడా సుమారు అలాగనే. కాకపోతే ఏంటంటే ఇంకొక ఐడియా ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్లో ఇంట్లో ఉన్న ఐటమ్స్ బయటకు వెళ్ళిపోవాలి, ఇఫ్ దోస్ ఆర్ నాట్ ఇన్ యూజ్. అది నా పాయింట్ అనమాట. అలా కుక్కర్లు, ఎన్ని కుక్కర్లు అసలు పనిచేయడం మానేస్తున్నాయి. అది పట్టుకెళ్ళి ఎక్స్చేంజ్లో వేస్తే సరే 300 400 వస్తుంది. ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం అండి, ప్లేస్ దండగా. ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్లో ఇచ్చేస్తే మనకు ఒక ఐటెం వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక ఐటెం వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మన ఇంట్లో స్పేస్ పక్కన పెడితే మనం పద్దాక సర్దుకుంటూ ఉండాలి, లేదంటే పాడవుతూ ఉంటాయి. ఎక్కడ పెడతామో తెలీదు, ఎందుకు పెడతామో తెలియదు అన్నట్టు ఉంటుంది. సో అలా నేను కుక్కర్ ఒకటిను, ఇండక్షన్ స్టవ్ ఒకటి ఎక్స్చేంజ్ ఇచ్చాను అనమాట. తక్కువే నాకు ఎక్స్చేంజ్లో పడింది, బట్ స్టిల్ అంటే అవి యూస్ చేయను ఖచ్చితంగా. వాటికి నాకు ఒక 700 బెనిఫిట్ వచ్చింది రెండు కలిపితే. ఒక డిస్కౌంట్లోనేమో ఒక 700 బెనిఫిట్ వచ్చింది. అలా నాకు 1400 బెనిఫిట్ 2 ఐటమ్స్కి వచ్చే బాగానే అనిపించింది అనమాట. సో మీరు చూస్తే ఇది కడాయి. సో ఇది నేను అడిగాను, ఫ్రైస్ అవన్నీ చేసుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంటుందా అంటే, కర్రీస్ అవి చేసుకోవడానికి బాగుంటుంది కానీ ఫ్రైస్ అన్ని దగ్గర ఉండకపోతే అడుగు అంటుతుందని చెప్పాడు. అంటే మందం బాగానే అనిపించింది కానీ టెస్ట్ చేయాలి ఎలా వర్క్ అవుతుంది అనేది. సో నాకైతే ఇంకా ఈ మధ్య అందరూ స్టీల్వే కదండి వాడుతున్నారు బేసిక్గా. అంటే హెల్త్ పరంగా కానీ నాన్ స్టిక్ అది బాగోట్లేదు, నెక్స్ట్ అల్యూమినియం కూడా బాగోట్లేదు అని చెప్పేసి ఇంకా స్టీల్లోకి స్విచ్ అయ్యాం కదా, స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ. సో ఆ టైప్లో ఇంకా నేను సరే స్టీలే తీసుకుందాము, ఏముందిలే ఫ్రైస్ చేసుకున్నప్పుడు దగ్గరుండి కలుపుకుంటూ ఉండడమే, టెస్ట్ చేయాలి అనుకుని తీసుకున్నాను అనమాట. ఇది నాకు 1700 ఎంతో ఎంఆర్పి, కానీ నాకు బాగానే పడింది. మీకు చూపిస్తాను లాస్ట్లో బిల్ కూడా. ఇది 3 లీటర్స్ కుక్కర్ అండి. ఒక కుక్కర్ ఇచ్చేసి ఆ కుక్కర్ ప్లేస్లో ఇది. అండ్ మోర్ ఓవర్ ఈ ఆఫర్ ఎలా అంటే ఎనీ ఐటమ్ ఫర్ ఎనీ ఐటమ్ అనమాట. ఏదైనా మీరు ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఏదైనా తీసుకోండి. అండ్ అది యూజ్లెస్ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు. అంటే ఫర్ సపోజ్ నా ఇండక్షన్ స్టవ్ అసలు పని చేయట్లేదండి, చెత్తలో పడేశాను అనమాట. ఇల్లు షిఫ్టింగ్ టైంలో చెత్తలో పడేశాను వదిలేద్దామని. కానీ నాకు ఈ ఆఫర్ ఉందని తెలిసాక ఎందుకు పడేయాలి, 300 400 అన్న వెనక్కి వస్తుంది కదా అని తీసుకెళ్తే ఇది పని చేయట్లేదు, అసలు వర్కింగ్ కండిషన్లో లేదంటే ఎనీథింగ్ మేడం, మీరు ఏమి ఇచ్చినా సరే మీ ఇంట్లో ఆ చెత్త ఇక్కడికి ఇచ్చేస్తే మేము రీసైకిల్ చేసి సెల్ చేస్తాం అన్నట్టు చెప్పాడు. పోనీలే గొడవ లేదు కదా అని చెప్పేసి ఇంక అక్కడే ఇచ్చేసాను అనమాట. అట్లా ఈ కుక్కర్ తీసుకున్నాను. ఇది కూడా స్టీలే అనమాట, అల్యూమినియం కాదు. సో కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి చిన్న కుక్కర్స్ అని చెప్పాడు అనమాట. సో ఈ కుక్కర్ తీసుకున్నాను, 3 లీటర్స్, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందాక కడాయి కూడా ఏంటంటే కర్రీస్ ఒక 1 కిలో చికెన్ వరకు చేసుకోవచ్చు అలా అనమాట. సో ఇది బిల్. ఈ బిల్ ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ ఎక్స్చేంజ్ చూపిద్దాము అండ్ డిస్కౌంట్ చూపిద్దామని. ఫస్ట్ చూస్తే మీకు కుక్కర్ అనమాట 2420 పడింది కదా, కానీ డిస్కౌంట్ 321 రూపీస్ పడింది అండ్ ఎక్స్చేంజ్ ఏమో 320 రూపీస్. సో టోటల్గా ఏంటంటే అరౌండ్ 640 రూపీస్ బెనిఫిట్ వచ్చి 1740 పడింది అనమాట. అలానే మీరు ఈ కడాయి చూసుకుంటే 1700 కదా, 300 రూపీస్ ఏమో డిస్కౌంట్, 300 రూపీస్ ఎక్స్చేంజ్, సో 600 రూపీస్. అట్లా మనకి టోటల్గా మనకి సుమారు మంచి బెనిఫిటే వచ్చిందనమాట. సో నేను 2800 అయితే కట్టాను. మనకి మంచి బెనిఫిట్ అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే మనం ఇంట్లో ఉన్నది తీసుకెళ్ళి ఇచ్చేయడం, తెచ్చుకోవడం, అంటే యూస్ చేయడం పక్కన పెడితే మన ఇంట్లో చెత్త పెరిగిపోకూడదు అనమాట. సో ఇంకా ఆఫర్ రన్ అవుతుంది, వెళ్ళి చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేయండి. బాయ్.